స్తుతులకు స్తోత్రములు కరగడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలనైనా. మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, మరి ముఖ్యంగా నైనా ప్రభా, ఇదిగోనైనా చేరిన ప్రతి బిడ్డనైనా ఎన్నో పనులు ఉన్నప్పటికీ నైనా వారు మీ సన్నిధికి నైనా మీరు చేర్చుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాకంటే ముందుగా మాట్లాడినైనా తండ్రి గారిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఇదిగో ప్రతి క్షణము ప్రతి దినము నాయన ప్రభా, మీ వాక్కులతో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మాకు ఇచ్చిన ఈ ఆయుష్ నాయన ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని. వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీ ఆత్మ తోడుతో మీరేనైనా నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసేపేట ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం కరెక్ట్ గా సంవత్సరము చివరి నెలకి వచ్చామా లేదా? వచ్చాము కదా. దేవుడు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని సురక్షితంగా కాపాడారు. ఈ సంవత్సరంలో ఎంతమందో వెళ్ళిపోయి ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా కదా. ఈ చూడాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ డిసెంబర్ నెల చూడాలనుకుని ఉండాలి, కానీ చూడలేని వారు ఉన్నారు. కానీ దేవుడు మనకి చేసినటువంటి ప్రతి మేలుకు కూడా మనం ఎప్పుడు ఏమిగా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నేను అనేక సార్లు మన సంఘంలో తెలియపరిచాను. దేవునికి కృతజ్ఞతగా ఉండటము అంటే, మనుషులకి కృతజ్ఞతగా ఉండటము అంటే వారు చేసిన మేలుకు మనం కూడా తిరిగి ఏదైనా మేలు చేస్తే వారికి కృతజ్ఞతగా ఉన్నాము అని మనం అనుకుంటాం కదా. మనుషులకి కృతజ్ఞత ఉండటం అంటే అది, వారు మనకి ఇంత చేశారు కాబట్టి తప్పకుండా మనం వారి కష్ట సమయంలో వారి పక్కన ఉండాలి, లేకుంటే వారికి ఏమైనా సహాయం చేద్దాము అనేది మనుషులు కృతజ్ఞత చూపించుకునే విధానం. మరి దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం? దేవునికి ఎలా మనం కృతజ్ఞతగా ఉంటాం? అసలుకి దేవుడు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడే తండ్రి గారు కూడా కొన్ని విషయాలను మనకు తెలియపరిచారు కదా. ఆయనకి కృతజ్ఞతగా ఉండటము అంటే ఏం లేదు, ఆయన సన్నిధికి రావడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలులను మరిచిపోకుండా ఆయన సన్నిధిలో కనుక మనం రాగలిగితే అదే ఆయనకి కృతజ్ఞతలు మనము చెల్లించుకున్న వారి అవుతాము. ప్రతి క్షణము కూడా ఆయనను ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ ఉంటే అదే ఆయనకు మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత. ఇంకా మరేదో కాదు దేవుడు కోరుకుంటుంది చాలా సార్లు. అదే ఇప్పుడు మనము ఆయన కోరుకునే విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, డబ్బులు ఆయనకి అంటే మనం ఆయన చేసిన మేలులకు ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే మనం కొంచెం దేవుడికి మరలా తిరిగి కానుక మనము ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటాం సంఘాన్ని. కానీ ఆయన ఎక్కువగా కోరుకునేది నీ సమయాన్ని ఆయన కోరుకుంటారు. అదే మొట్టమొదటిగా అని తండ్రి గారు కూడా చెప్పింది అదే అనమాట. నీ మొట్టమొదటి సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి సమయం అనేది చాలా ఇష్టం. నీ సమయాన్ని నువ్వు వృధాగా ఖర్చు పెట్టుకుంటున్నటువంటి సమయాన్ని, నీ పని చేసుకునే సమయం కాకుండా నువ్వు మిగతా సమయం వృధాగా ఏదైనా ఖర్చు పెడితే అది దేవునికి ఇస్తే దేవునికి కృతజ్ఞత చూపించిన వారు అవుతాం అనమాట. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్లోకి రాబోతున్నాము, ఇయర్లోకి రాబోతున్నప్పుడు ఈ సంవత్సరం జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందు వచ్చే సంవత్సరంలో ఆయనకి ఎక్కువ సమయం ఇచ్చి ఆయన పాదాల చెంత ఎక్కువ సమయం గడపడానికి మనం అందరం కూడా ఒక మంచి ఏం తీసుకోవాలి? నిర్ణయాన్ని తీసుకోవాలి. ఓకేనా? అయితే ఈ దినం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి వాక్య భాగాన్ని మనం కనుక గమనించుకున్నట్లయితే ఒకసారి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము. అందరూ తీశారు కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము, నా బైబిల్ కాదు 43వ వచనం నుంచి నేను చదువుతాను, అందరూ చూస్తుండండి. 43వ వచనం. మరునాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రియ పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పింది. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగ్గా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పింది. యేసు నతనయేలు తన ఎదురుకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పింది. నన్ను నువ్వు ఎలా ఎరుగుదు అని నతనయేలు ఆయన అడుగ్గా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పింది. నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలీయులకు రాజువి అని ఆయనకు ఉత్తరమిచ్చింది. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పింది. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు
దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఫిలిప్పు తన యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు నతానియేలు అనే వ్యక్తికి ఏం చెప్తున్నారంటే, మోషే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో ఎవరి గురించి అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియపరిచారో అతనిని చూద్దాము రా, అతనిని మేము కనుగొన్నాము, అతను ఎక్కడున్నాడంటే నీకు చూపిస్తాము రా అని చెప్పేసి నతానియేలు అనేటటువంటి ఇంకొక శిష్యుడికి తెలియపరుస్తున్నారు అనమాట. అప్పటికి అతను శిష్యుడు అవ్వలేదు నతానియేలు. అయితే నతనయేలు ఏమంటున్నాడు అంటే, వెంటనే యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఫిలిప్పు పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభు వారిని? అక్కడ చూడండి, యేసేపు కుమారుడైన 45వ వచనంలో చివరి మాటల్లో ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు రా నీకు చూపిస్తాను అని చెప్పేసి ఫిలిప్పు గారు తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్తుంటే నతనయేలుకి ఏమని తెలుసు అంటే, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఎక్కడో కూడా నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తాది అన్న విషయం లేదు ఎక్కడా కూడా. అందుకని నతనయేలుకి ఏం డౌట్ వచ్చిందంటే, నువ్వేంటి ప్రభు అయిన క్రీస్తు వారు నజరేయుడని అలాగే అక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నావు, కానీ నిజంగా మనకైతే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ధర్మశాస్త్రంలో నజరేతుల నుంచి ఏమి మంచిది రాదే అని చెప్పేసి ఒక డౌట్ వెళ్ళబుచ్చాడు అనమాట. అయితే కానీ అక్కడ నుంచి వస్తూ ఉన్నప్పుడు వెంటనే చూడండి, అక్కడ 47వ వచనంలో యేసు నతానియేలు తన ఎదుకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అలా మనకి నడిచి వస్తున్నప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారికి అన్నీ తెలుసా లేదా మన గురించి? అన్ని సమస్తము ఎరిగినటువంటి దేవుడు. అతనికి ధర్మశాస్త్రం తెలుసు అన్న విషయం దేవునికి తెలిసిపోయింది అనమాట. ఎందుకు? అతను అన్నాడు వెంటనే, నజరేతు నుంచి ఏమన్నా వస్తుందని ఎక్కడా లేదే అన్న విషయాన్ని. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, ఇతనండి ఏ కపటం లేదు, ఇతని గురించి ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడని. ఆ తర్వాత అక్కడ నతనయేలు అడుగుతున్నాడు, ఇప్పుడు నన్ను నువ్వు ఎలా ఎరుగుతావు అని నతనయేలు ఆయన అడగగా, ఫిలిప్పు నువ్వు పిలవక ముందే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నీ గురించి నాకు తెలుసు, నిన్నే చూచి తిని అని తెలియపరుస్తున్నారు. ఈరోజు దేవుడు కూడాను మనందరినీ కూడాను ఎప్పుడో ఎవరో ఇప్పుడు నేను చెప్పటం వలన కాదు, కానీ ఆయనే మిమ్మల్ని ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మనం అంటూ ఉంటాం, ఇప్పుడేనండి నాకు ఈ దినమే నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను అని. మనం బాప్తీసాలు తీసుకునే ముందు, ఇదిగో ఈ మధ్య కాలంలోనండి నేను యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాను, తెలుసుకున్న తర్వాత బాప్తీసము తీసుకున్నాను, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా అనేక సార్లు. చాలా మంది సాక్ష్యం చెప్పేటప్పుడు నిజానికి అది కాదు, కానీ మనం చెప్పాల్సింది నువ్వు చూస్తే కాదు, నువ్వు అనుకుంటే కాదు, ఆ దినము దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన ఆ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు నమ్మి బాప్తీసం తీసుకొని వస్తూ ఉన్నావు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఇక్కడ నతానియేలుతో ఏమంటూ ఉన్నారంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను నతానియేలు అంటూ ఒక గొప్ప మాట. ఇదే ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే, మరియు లాస్ట్ వచ్చిన 51, ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశం తెరవబడుతుందట, నిచ్చెనలాగా ఉంటుందట. ఆ నిచ్చెన మీద నుంచి మనుషులందరూ ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు అని చెప్తూ ఉన్నారు. ఇది చూడండి, మనకి ఎక్కడైనా ఇంకొకటి గుర్తొస్తుందా? పాత నిబంధనలో ఒక నిచ్చెన ఒక అతనికి కలగా వచ్చింది, గుర్తుందా? ఎవరికి కలగా వచ్చిందో? యాకోబు అనేటటువంటి భక్తుడికి. చూడండి, ఆది కాండం దగ్గరికి వెళ్ళగలిగితే, ఆది కాండంలో మనందరం చూసుకోగలిగితే, ఆది కాండము 28వ అధ్యాయంలో అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది అనమాట. ఆది కాండము 28వ అధ్యాయంలో, ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, 10వ వచనం నుంచి, యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోట రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కని,
అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబు గారు ఎవరు తెలుసా? గుర్తుందా మనకి? ఇస్సాకుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో యాకోబు, ఏశావు అనే వాళ్ళిద్దరు అన్నమాట పిల్లలు. అయితే ఏశావుని మోసం చేశాడు యాకోబు. తన అన్నని మోసం చేసేసి ఆశీర్వాదాలన్నిటిని, తన తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తనే తీసేసుకున్నాడు. తండ్రి అన్నలా వేషం వేసుకొని వెళ్ళి, తండ్రి కళ్ళు కనపడక ముసలివాడిగా ఉంటే, నేనే నాన్న అన్నని, నేనే వచ్చినది ఏశావుని నేనే అని. అంటే ఆ రోజుల్లో జ్యేష్ఠ కుమారుడు పెద్ద కుమారుడికి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు తండ్రి ఏది ఇస్తారో అవన్నీ దేవుడు అనుగ్రహించేవాళ్ళు అనమాట. అయితే అలాగ సమయంలో యాకోబు ఏం చేసేసాడంటే, తన అన్నలా వేషం వేసుకొని, తన అన్నకి కొంచెం జుట్టు ఎక్కువ ఉంటుంది అనమాట, అంత చేతులు అంతా. అందుకని ఆ జుట్టు అంతా కూడా ఒక గొర్రె చర్మంతో వేసుకొని వెళ్ళి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏశావుకి తెలిసిపోయింది. తన అన్నకి ఏమని తెలిసిపోయింది? తమ్ముడు ఆశీర్వాదాలన్నీ దొంగలించాడని. అందుకని యాకోబుని చంపటానికి అని చెప్పేసి ఏశావు వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. వెంబడిస్తున్నప్పుడు యాకోబు పారిపోయి మొట్టమొదటిసారి తల్లి చాలా ప్రేమించేది యాకోబుని. తల్లికి చాలా ఇష్టం యాకోబు అంటే. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు విడిచిపెట్టి వెళ్ళలేదు. కానీ ఆ దినము అన్నకి భయపడి పరిగెత్తి పారిపోయి అడవుల్లో పడిపోయి, అటు ఎడారిలో పడిపోయి, ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఒక చీకటి సమయం వచ్చేసింది. ఆ చీకటి సమయంలో అలిసిపోయాడు అనమాట. చూడండి, 11వ వచనం ఏం రాశారు? ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున, పరిగెత్తుతూ ఉన్న సమయాల్లో ప్రొద్దుగూకిపోయింది. ఆ రాత్రి నిలిచిపోయి రాళ్ళన్నీ తీసుకుని తలగడ కింద పెట్టుకొని పండుకుని పోయాడు అనమాట. అయితే ఆ పడుకున్నప్పుడు అక్కడ ఏమైంది? ఒక కళ వచ్చింది. ఆ కళలో అతనికి ఏం కనపడుతుందంటే, ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన ఆకాశం నుంచి భూమి మీదకు నిలబడి ఉన్నది, దాని కొనలు అనమాట. ఆ కళలో దాని మీదకి దేవదూతలు ఎక్కుతూ ఉండటము కనిపించింది యాకోబు గారికి. ఎప్పుడు ఆది కాండము, ఎంత సంవత్సరాల ముందున్నటువంటి ఆ ఆది కాండం గురించి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి కాలంలో ఆయన కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నువ్వు ఇంతకంటే ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఏంటంటే, మనుష్య కుమారుడు మీదగా ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే ఆ నిచ్చెన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చారు, మన కోసం భూమి మీదకు నిచ్చెన వేశారు. నువ్విప్పుడు ఈజీగా ఆకాశం నుంచి, భూమి మీద నుంచి ఆకాశానికి ఆయన ద్వారా వెళ్ళగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణము నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట తండ్రి దగ్గరికి ఏ విధంగా చేస్తుంది? అందుకే కదా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని చేయమంటాము? యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంతా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆయన నామం పేరిట నువ్వు ఏమి ప్రార్థించినా గానీ ఆయన మనకు అనుగ్రహిస్తాడన్నదే మన నమ్మకం, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఆ నిచ్చెన ఎవరో కాదు, తండ్రి అయినటువంటి దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభువారే. మనం రాబోతున్న దినాలలో చక్కగా క్రిస్మస్ జరుపుకోబోతా ఉన్నాము. క్రిస్మస్ లో మనం ఇంకా అనేకమైన విషయాలు మనం మాట్లాడుకుంటాం కదా. ప్రభు అయిన క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటాం. ఆయన పాపులను రక్షించుటకే ఈ లోకములకు వచ్చెను అన్నది నిజము. ఆయన పాపులను రక్షించడానికి, అలాగే నశించిన దానిని వెతకి రక్షించుటకు కుమారుడి లోకంలోనికి వచ్చెను. కాబట్టి మనందరి కొరకు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పుట్టినరోజు దినాల్లో మనం ఇంకా అనేకమైన విషయాలను తెలుసుకోవాలి. అయితే ఆయన ఒకసారి మొదటి రాకడ గురించి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి మొదటి రాకడలో వస్తారన్న విషయాన్ని పాత నిబంధనలో భక్తులు చెప్పారా లేదా? పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలలో భక్తులు అందరికీ చెప్పే ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, బెత్లెహేమ నువ్వు యూదా ప్రధానుల్లో అల్పమైన దానివి కాదు, నీలో నుంచి ఇశ్రాయేలును నేలబోతున్న రాజు వస్తాడు, అదొక ప్రవచనం. అలాగే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లనెక్కి వస్తాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనకి పాత నిబంధనలోని భక్తులు చెప్పేశారు. పాత నిబంధనలో భక్తులు అనేక విషయాలు చెప్పినప్పటికీ నిజంగా క్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు నమ్మిన వాళ్ళు ఎంతమంది?
ఇప్పుడు పాత నిబంధనలో ప్రవచనాలు వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు కూడా మనలాగే ప్రతిదినము అప్పట్లో ప్రభువారు రాకముందు నుంచి కూడాను అందరూ సమాజ మందిరాలకు వెళ్ళేవాళ్ళు. అన్ని బైబిల్ గ్రంథం పాత నిబంధన అంతా చదువుకుంటానే ఉండేవాళ్ళు. పాత నిబంధనలో క్లియర్ గా మెస్సయ్య వస్తాడు, క్రీస్తు ప్రభువారు వస్తారన్న విషయాన్ని అనేక సార్లు వాళ్ళు కూడా చదువుకున్నారు. కానీ నిజంగా క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈయనే క్రీస్తు ప్రభువారు అంటే నమ్మటానికి ఎవరికి ఇష్టము లేదు, నమ్మను కూడా లేదు ఆ దినం. అందుకే ఆయనను నమ్మలేదు కాబట్టి ఆయన చనిపోయి ఆయనను చంపివేశారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఎంతమంది మిగిలారు? ఆయన శిష్యులు మాత్రమే. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆల్రెడీ వెన్నుపోటు పొడిచినటువంటి శిష్యుడు. అంటే 3 సంవత్సరాలు ప్రభు అయిన క్రీస్తు వారు ప్రభు అయిన దేవుడే, ఓకే, దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి సువార్తను ప్రకటిస్తే ఆయన పక్కన నిలబడిన వాళ్ళు ఎంతమంది? 11 మంది. మరి మనం ఎంత చెప్పండి? మనం ఏమంత గొప్పవాళ్ళమని క్రీస్తు కంటే మనం బాధపడతా ఉంటాం కదా. కొన్నిసార్లు మనుషుల్ని కోల్పోయినప్పుడు మనం బాధపడతా ఉంటాం. కానీ ప్రభు అయిన క్రీస్తు వారే స్వయంగా దేవుడే వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన ప్రాణాన్ని అర్పించి మరి ఆయన రక్తాన్ని కార్చి మరి ఆయన చెలిపరిచినటువంటి విషయాలను నమ్మింది, నిలబడింది ఎంతమంది? 11 మంది. కానీ ఆ 11 మంది ద్వారా దేవుడు ప్రభుని క్రీస్తు వారైతే వెళ్ళిపోయారేమో, కానీ 11 మంది ద్వారా ఈరోజు ప్రపంచంలో దగ్గర 350 కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేస్తున్న సేవ, నువ్వు మాట్లాడుతున్న మాట ఎప్పుడు వృధా కానే కాదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త, ఆయన దానిని ఎవరి యొక్క హృదయంలో మొలిపించుకోవాలో మొలిపించుకుంటాడు. దానిని ఏ విధంగా తీసుకెళ్లాలో, ఆ వాక్యం ద్వారా ఇంకా ఎంతమందిని ఆయన వేరే వాళ్ళని ఆకర్షించుకోవాలో అది దేవుడు చేసుకుంటారు ఆ పని. అనేక సార్లు మనకి బైబిల్ గ్రంథంలో కూడా నీ పని ఏంటి అంటే విత్తనము విత్తడం మాత్రమే. అంటే వాక్యాన్ని నువ్వు చెప్పడం నీ పని. ఆ తర్వాత దానిని ఎదిగించటం, మొలకించుకోవటం, దానిని ఇంకా అనేక మందికి వ్యాపించుకోవడం అనేది దేవుడే చూసుకుంటారు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, లేకపోతే నేను అనుకోవచ్చు, నేను చెప్తే ఎవరింటారండి, లేకపోతే మాకేముందులేండి అని చెప్పి అలా అనుకోవద్దు. నేను అనేకసార్లు చెప్పాను, మీకున్న చుట్టుపక్కల మీకు ఎవరు తెలిసిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళతో నీకు తెలిసినటువంటిది క్రీస్తు ప్రభువాని గురించి చెప్పడానికి ఎప్పుడు సంకోచించొద్దు. ఒక చిన్న మాట అయినా, ఏదో ఒక రోజు, ఏం లేదు, వాళ్ళకున్న కష్టాలను బట్టి, వాళ్ళకున్న బాధలను బట్టి, ఇరుకులను బట్టి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళకు ఒక మాట చెప్పండి. ప్రభుని క్రీస్తువాన్ని నువ్వు నమ్ముకోమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడని మీకు తెలిసిన భాషలో చెప్పగలిగితే అది ఏదో ఒక రోజు వాళ్ళ హృదయంలో ఫలిస్తుంది ఖచ్చితంగా. మనం మౌనంగా ఉండటానికి మాత్రం వీలు లేదు. అందుకే ఫస్ట్ డాడీ కూడా ఒక పాట పాడారు కదా, క్రైస్తవులు ఎంతో మంది కష్టపడి స్థాపించినటువంటిది. పౌలు గారు, మన ముందున్నటువంటి భక్తులు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళకేమైపోయింది చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ క్రీస్తుని నమ్మారా లేదా? వాళ్ళు బాప్తిసాలు తీసేసుకున్నారు. ఇంకా ఎలాగో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా లేదా? వెళ్తారు కదా వాళ్ళు. ఇంకెందుకు వాళ్ళు అంత దెబ్బలు కొట్టించుకొని కష్టపడి ఆ లోకంలో తిరిగి ఊర్లన్నీ తిరిగి అంతమంది చంపుతున్నా కానీ వారు సువార్తను ప్రకటించింది ఎవరి కోసం? మన కోసం. ఎవరో ఇంకా రక్షణలోకి రాకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడ నరకాగ్నిలోకి వెళ్ళిపోతారో అని చెప్పే కదా పౌలు గారు లాంటి భక్తులు ఊరు తిరిగి దాన్ని ప్రకటించారు. కాబట్టి మనం కూడా మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఒక్కసారి చూడండి, మొదటి రాకడ గురించి అంతమందికి చెప్పినా నమ్మని వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఇప్పుడు రెండో రాకడ గురించి కూడా మనందరికీ తెలుసా లేదా? ప్రభువైన క్రీస్తు వారు మరలా ఏ విధంగా పైకి వెళ్ళారో అదే విధంగా నేను మరలా వస్తానని స్వయంగా ప్రభువైన క్రీస్తు వారే ఆయన నోటితోటి చెప్పి ఉన్నారు. ఇక ముందు అయితే ప్రవచనాలు భక్తులు చెప్పింది, కానీ ఇక్కడ మనకి క్లియర్ గా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు నేను ఏ విధంగా వెళ్ళానో మళ్ళీ తిరిగి ఆ విధంగానే వస్తాను, మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకొని వెళతాను అన్నది వాగ్దానం తెలుసు కదా. మరి మొదటి రాకడ గురించి అన్ని విషయాలు చెప్తేనే నమ్మని జనాంగం ఈ రోజు రెండో రాకడ గురించి కూడా మనకి ఇన్ని విషయాలు తెలిసి ఇంత బైబిల్ చదువుకుంటూ కూడా మనం ఏమాత్రం సిద్ధపాటులో ఉన్నాం? మనకి కూడా తెలుసు ఇప్పుడు ఈ క్షణంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తే చాలండి నేను వెళ్ళిపోతాను పరలోకానికి అనేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. చూడండి, అంటే మనం రెడీగా, మనం సిద్ధపాటులో, మనం దేవుని యొక్క పనిలో, అలాగే హృదయంలో మనకి ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి ఆలోచనలు, చెడ్డ తలంపులు లేకుండా దేవునితో ఉంటున్నాం కాబట్టి మనం ఆ ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతాము. అలా కాకుండా పాపములు, తప్పులు, పొరపాటులు చేసుకుంటున్న వారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నువ్వు రెడీయా అంటే రెడీగా ఉండలేరు కదా. వాళ్ళు ఇంకా మారాలి కదా, వాటన్నిటిని మారాలి. లేకపోతే ఇప్పుడు వెళ్తే ఇప్పుడు వచ్చేస్తే ఏమవుతారు వాళ్ళందరూ?
నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి ఆ రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాము కాబట్టి ఒక 2 విషయాలను మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు పల్లారాధన కూడా చక్కగా తీసుకునేటప్పుడు మన హృదయాలను మనందరము కూడా శుద్ధీకరించుకుందాము. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనము. 24వ అధ్యాయము 40వ వచనము. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు, ఒక తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమయాన వచ్చునో ప్రభువు వచ్చునో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే రాత్రంతా నిద్రపోకుండా, పొద్దునంతా నిద్రపోకుండా, ఆఫీస్ పని ఏం చేసుకోకుండా మెలకువగా ఉండమని దేవుడు చెప్తుంది. హృదయములో మెలకువగా ఉండండి. హృదయంలో మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, ఒక్కసారి మనందరికీ కూడాను యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించి స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారా లేదా? నేను మళ్ళీ వస్తానన్న విషయాన్ని స్వయంగా యేసు ప్రభు వారే చెప్తూ ఉన్నారు. దూతలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆయన వస్తారు అన్న విషయాన్ని. అయితే చూడండి, సృష్టి అంతా కూడాను సాక్ష్యం ఇస్తూ ఉంది. ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు తీయండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చూసుకోగలిగితే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక దినాల్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు మొదటి రాకడ గురించి అనేక మంది భక్తులు చెప్పినా ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు రెండో రాకడ గురించి కూడా మనకు అనేక వచనాలు ఉన్నాయి. అయినా మనం కూడా పెద్దగా దాని గురించి పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. అనేకమైన సూచనలు దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. మనకు తెలుసు. చూడండి, ఒకప్పుడైతే అక్కడెక్కడో యుద్ధాలు వచ్చినాయంట, అక్కడెక్కడో కరువులు వచ్చినాయంట అని మాట్లాడుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా అర్థమయ్యేలాగా కరోనా వచ్చిందా లేదా? ఆ కరోనా వ్యాధి అనేది అందరికీ ఒక పెద్ద సూచన. అది అందరికీ తెలియపరిచేటటువంటి సూచన. అది ఎలా వచ్చింది, ఏం జరిగింది అని ఆ కాలాల్లో మనందరం కూడా జ్ఞాపకం ఉంది కదా. సో ప్రపంచానికి అందరికీ కూడా గుర్తు పెట్టుకునే సూచనల కాలంలో ఉన్నాము. అంటే ప్రభువు రాకడికి చాలా మనము సిద్ధంగా ఉన్నాము. అంటే ఎక్కడో ఒక మూల అంతకుముందు కూడా వచ్చాయి జబ్బులు. అంతకుముందు కూడా కొన్ని చోట్ల మలేరియా వచ్చి చాలా మంది చనిపోయారంట, లేకపోతే ఇంకెక్కడో చికెన్ గున్యా వచ్చి చాలా మంది చనిపోయారంట. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో వచ్చి చనిపోవడం వేరు. ప్రపంచం అంతటా కూడా ఒక పెద్ద జబ్బు అనేది వచ్చి ఒక్కొక్క దేశం నుంచి అనేక మంది చనిపోవడం అనేది పెద్ద సూచన. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏమైపోయాము? మామూలుగా మళ్ళీ మన పనులు మనం అంత మళ్ళీ భక్తి జీవితాన్ని సాగించుకోవాల్సిన పని. అప్పుడైతే చాలా భక్తిగా ఏ రోజు ఏమవుతుందో అన్నట్టు దేవునితో గడిపిన సమయాలు గుర్తుంచుకున్నాం. అలా దేవుడు మళ్ళా మనకు సూచనలు చూపిస్తున్నా కానీ చూడండి, విడిచిపెట్టబడుతున్నామేమో. కానీ ఇక్కడ 2 రకాలుగా దేవుడు మనల్ని ఎత్తుకొని, అంటే వచ్చినప్పుడు ఆయన రాకడలో 2 రకాలైనటువంటివి జరుగుతాయి అన్నమాట. మొట్టమొదట దేవుడు మనకు వచ్చి మనందరినీ కూడా మధ్య ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? మధ్య ఆకాశానికి. అదే ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి చూడండి, ఆర్భాటముతోనూ
మనం ఇంకా 15వ నుంచి నేను చదువుతాను చూడండి. మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పుదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బురతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములను మేఘముల మీద కొనిపోబడుతుము. మొదట ప్రభువుని నమ్మి ఆల్రెడీ చనిపోయిన మన తాతలు తండ్రులు ఉన్నారు కదా మనకి, వాళ్ళు లేపబడతారట. తర్వాత వాళ్ళందరితో పాటు, లేపబడిన వారందరితో పాటు ప్రభువుని మనల్ని ఎదుర్కోవడానికి మనల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్తారంట. ఇక్కడ 2 రాకడలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. రహస్య రాకడ, అలాగే సంఘం ఎత్తబడేటటువంటిది. మొట్టమొదటగా సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు దేవుడు. సంఘాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అనుకుంటున్నారు? మధ్య ఆకాశంలో ఉంటామంట మనందరికీ కూడా. అందుకే ముఖ్యంగా మనందరికీ కూడా దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు సంఘంలో చేర్చబడాలి, సంఘంలో చేర్చబడాలి. ఇప్పుడు ఒక వచనం చదువుకున్నాం మత్తయి సువార్తలో మనము. కాబట్టి 2 పొలంలో ఉన్నారు, ఒకడు కొనిపోబడ్డాడు ఆయన రాకడలో, మరొకడు కొనిపోబడలేదు. పొలం అంటే ఏంటనుకుంటున్నారు? సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యూదా ప్రజలు నేను ఎంచుకున్న ద్రాక్ష వనము అని దేవుడు పాత నిబంధనలు తెలియదు. అంటే సంఘం అనేది పొలముతో దేవుడు పోల్చుకుంటూ ఉన్నాడు. ఆ పొలములో చేర్చబడిన వారిలో కూడాను చూడండి, ఒకడి లేపబడ్డాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు. అంటే సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళము వెలత. అయితే ముందు సంఘంలోకి రావడం అనేది ముఖ్యం. సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబడరు. గుర్తుపెట్టుకోండి. సంఘానికి వెలుపల ఉంటే పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడవు. సంఘానికి వెలుపల ఉండి నా భక్తి జీవితాన్ని నేను సాగించుకుంటాను అంటే దానివల్ల నువ్వు పరలోక రాజ్యంలోకి చేర్చబడనేబడవు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తనిచ్చి స్థాపించాడు సంఘాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘంలో నువ్వు నిలబడాలి, ఆ సంఘంలో తప్పకుండా నువ్వు చేర్చబడాలి. అయితే చేర్చబడిన తరువాత ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఒకడు విడిచిపెట్టబడ్డాడట, ఒకడు తీసుకొని పోబడ్డాడు అంట. అంటే సంఘంలో కూడా సగము మంది ఈ విధంగా విడిచిపెట్టబడే వారిలో ఉండొచ్చు, దేవునితో పాటు వెళ్ళే వారిలో సగం మంది ఉండొచ్చు. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో అన్ని విషయాల్లో కూడా చూడండి, మనకి మొట్టమొదట ఆదాముకి అవ్వకి పుట్టిన పిల్లల పేర్లు చెప్పగలుగుతారా? ఆదాముకి అవ్వకి పుట్టిన పిల్లలు హేబేలు, కయీను. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు, కయీను వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఆ రోజు కూడా పొలంలోనే ఉన్నారు. పొలంలో ఇద్దరు ఏం చేసుకున్నారు? కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత కయీను ఏం చేసేసాడు? హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు ఎవరు విడిచిపెట్టబడ్డారు, ఎవరు ఎత్తుకొని పోబడ్డారు దేవునితోటి? హేబేలు దేవునితో పాటు వెళ్ళారు, కయీను విడిచిపెట్టబడ్డాడు. కానీ చచ్చిపోయింది ఎవరు ఇక్కడ? హేబేలు. మనకేమనిపిస్తుంది లోకంలో చూస్తూ ఉంటే? అయ్యో హేబేలు చచ్చిపోయాడండి, కయీను బతికేశాడండి, కయీను మాత్రం ఈ లోకంలో హాయిగా బతికేసి తిరుగుతున్నాడండి, హేబేలు చచ్చిపోయాడండి అనుకుంటారు. కానీ దేవునితో పాటు వెళ్ళింది ఎవరు? హేబేలు దేవునితో పాటు వెళ్ళాడు, కయీను విడిచిపెట్టబడ్డాడు పరలోక రాజ్యానికి వెళ్ళకుండా. కాబట్టి ఈ రోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇదిగో సగముగా మనం ఇలా అలా ఉన్నారు, మీరు అందరూ కూడా ఆయనతో పాటు ఎత్తబడే సంఘంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘము అంటే మనొక్క సంఘం గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది, సార్వత్రిక సంఘము. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో మన దేశంలోనే అనేక సంఘాలు ఉన్నాయి కదా, అలా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరిలో అనేక సంఘాలు ఉన్నారు కదా. ఈ సంఘాలందరూ కూడా కలిపి ఒక సార్వత్రిక సంఘం ఉన్నది. అది సార్వత్రిక సంఘంలోకి మనం ఒక్కొక్క సంఘం ఒక అవయవంగా చేర్చబడతా ఉంటాం అనమాట. మనం చేర్చబడుతూ ఉంటాం. అందులో సగం మంది విడిచిపెట్టబడతారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి చెప్తున్నారు దేవుడు. ప్రపంచంలో ప్రజలందరూ సగం మంది విడవబడతారు, సగం మంది ఆయనతో పాటు ఎత్తబడతారు. మనందరం ఎత్తబడే గుంపులో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలానే అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, 2 స్త్రీలు తిరుగులు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. తిరగలి విసురుతుంది. తిరగలి అంటే మీ అందరికి తెలుసు కదా, తిరగలిలో 2 ఉంటాయి కదా, కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. కింద తిరుగుతుందా, పైది తిరుగుతుందా? పైది మాత్రమే తిరుగుతూ ఉంటుంది, కిందది
స్థిరంగానే అదేమి కదలదు. నువ్వు నేను సంఘములో కదలకుండా స్థిరంగా ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉంటావు. చూడండి, అనేక సార్లు దేవుడు మనకు తెలియపరుస్తూ, చూడండి ఆ దినాల్లో కూడా అపోస్తల కార్యంలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. మీరు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఈ సంఘములో చేర్చబడుతున్న వారు ఎలా ఉండాలి అంటే, బోధయందు, ఇంకా ఏమని రాయబడ్డారు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు. అపోస్తలుల బోధ అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వాక్యం యందు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండోది ఏముండాలి, సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఎప్పుడూ కూడా మనము సహవాసం కలిగి ఉండాలి. మూడోది రొట్టె విరుచుట, అంటే ఇప్పుడు బల్లారాధనలో మనం పార్టిసిపేట్ చేస్తాం కదా, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. అలాంటి వారిని దేవుడు చేర్చుకుంటూ ఉన్నారట సంఘంలోకి. ఆ పైన మనం రాయగలిగితే, చూసుకోగలిగితే చూడండి, ఇప్పుడు 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడుతున్నారు? సంఘములోకి. సంఘంలో చేర్చబడ్డ వారు ఏం చేస్తున్నారు? బోధయందు, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోవాలి. బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఆయన యొక్క రాకడ సమయంలో మనం ఎక్కడ ఉండాలి అంటే ఈ 4గిట్లో ఎడతెగక ఉండాలి. ఆ తర్వాత 47వ వచనం చూడండి, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండరు. ఎవరు చేస్తున్నారు? చదవండి అక్కడ వచనం. ప్రభువు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉన్నాడు. ప్రతి దినము ప్రభువు మనల్ని గమనిస్తూ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆయన చేస్తే వస్తున్నాం మనందరినీ. ఆయన చేర్చుకుంటున్నారు మనందరినీ. ఆయన సహవాసంలోకి మనల్ని పిలుచుకుంటున్నారు. కాబట్టి స్థిరముగా తిరగల రాయి కింద ఏదైతే తిరగకుండా నిలబడి ఉంటుందో అది ఉంటేనే అవుతుందా? లేకపోతే ఊరికే పైదొక్కటే తిరుగుతుంటే అవి అవుతాయా? చేసే పని అవ్వదు కదా. ఈ స్థిరంగా నిలబడగలిగినటువంటిది మనకి ఉంటేనే జీవితంలో మనము పరలోక రాజ్యంలోకి ఎత్తబడే వారిలో ఉంటాం. మనం చాలా సార్లు చూడండి, మనకు తెలుసు, ఈ పాట కూడా తెలుసు కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడలీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని పాట కదా. ఇంతకాలం మనల్ని ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఎంత చక్కగా కాపాడి రక్షించి ఆయన కృపలో మనల్ని ఈ విధంగా లేవనెత్తుకుంటూ చూడండి, మారని ప్రేమను మనకు చూపిస్తున్నారు. మనుషుల ప్రేమను మారిపోతాయా? మారిపోవా?
మనుషుల ప్రేమలు మారిపోతూనే ఉంటాయి, కానీ మారని ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభు వారిది. ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. కానీ మనల్ని గాయపరిచే వాళ్ళు అనేక మంది మన జీవితాల్లోకి వచ్చినా మనం భయపడకూడదు. ఎందుకో తెలుసా? గాయపరిచే వాళ్ళని దేవుడే మన జీవితాల్లోకి పంపిస్తాడు. ఎందుకంటే నిన్ను హెచ్చించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంటే కనుక. ఒక చెట్టుని చక్కగా నీళ్లు పోసి పెంచి అంతా చేసిన తర్వాత దాన్ని కొట్టేస్తూ నరికేస్తుంటే చెట్టు ఏడుస్తుందంట. ఇంత చక్కగా నువ్వే కదా తండ్రి నన్ను నీళ్లు పోసి పెంచి ఇంత మంచిగా చేసావు, ఇప్పుడేంటి ఇలా నరికేస్తున్నావు, ఇప్పుడేంటి ఇలాగా చేస్తున్నావు అంటే, నేను ఒక మంచి రథంగా తయారు చేసి రాజులు నీ మీద ఎక్కేలా నేను చేయబోతూ ఉన్నాను, నీకు ఇంకా మంచి ఒక గొప్ప కీర్తిని తేబోతూ ఉన్నానని దేవుడు ఆ చెట్టుతో తెలియపరుస్తున్నారు. మన జీవితాల్లో కూడా మనల్ని గాయపరిచే వాళ్ళు మన జీవితాల్లోకి వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఇంకా హెచ్చించాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హన్నా తెలుసు కదా, హన్నా ఎవరు? సమూయేలు తల్లి. హన్నా సమూయేలు తల్లి. హన్నాకి పిల్లలు పుట్టల మొదట్లో. సమూయేలుకు అంటే ముందు హన్నాకి పిల్లలు లేరు పాపం. పిల్లలు లేనప్పుడు ఆమె ఆలయానికి వెళ్ళి ఒకటే ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఆమె పిల్లలు కలగాలన్న బాధ కంటే కూడా ఆమెకి ఇంకొక భార్య, ఆయనకి ఆ భర్తకి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య పెనిన్న. ఆమె ఏం చేస్తుందంటే సూటిపోటి మాటలతో హన్నా పెనిన్న ఆయనకి భార్యలు ఎల్కానాకి. అయితే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు 24 గంటలు. అయితే హన్నాని ఎప్పుడు చూసినా కానీ పెనిన్న సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని చెప్పేసి అన్నయ్యని దేవుని దగ్గర మొరపెట్టుకుంది. అంత ఇబ్బందులు పాలు చేస్తున్న వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి సమూయేలు లాంటి భక్తుడిని ఆ తల్లికి అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. అలాగే దావీదుని సౌలు తరుముతున్నాడు. 24 గంటలు దావీదుని చంపడానికి రాజైనటువంటి సౌలు పని అన్నమాట. సౌలు లాంటి వాడు దావీదు పక్కన లేకపోతే దావీదు హెచ్చింపబడేవాడు కాదు. సౌలు తరుముతున్నాడు కాబట్టి దావీదు 24 గంటలు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. సౌలే తరమలేదనుకో, ఈయన కూడా ఇంట్లో గదిలో మనలాగా తలుపేసుకొని పడుకునేవాడేమో. కానీ సౌలు తరుముతున్నాడు, దావీదు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అలా మన జీవితాల్లో కూడా మనందరికీ తెలుసు. యోసేపు జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. యోసేపును అన్నలే చంపేయాలనుకున్నారు, అన్నలే ఆయనను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు దేవుడు యోసేపుని ఎక్కడెక్కడాక హెచ్చించాడు? ప్రధానమంత్రిగా హెచ్చించాడు. హల్లెలూయా. అంటే నిన్ను గాయపరిచే వాళ్ళని, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని నీ చుట్టూ ఎవరు పెడుతున్నారు? దేవుడే పెడతాడు. దేవుడే ఎందుకు పెడతాడు అంటే నిన్ను ఇంకా ఆ కష్టంలో నుంచి, ఆ ఇబ్బందిలో నుంచి ఖచ్చితంగా ఇంకా ఏదో ఒక స్థాయికి తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంకా చాలా మంది మనందరికీ తెలుసు. చూడండి, ఆ యొక్క ఎస్తేరు జీవితం తెలుసు కదా మనందరికీ. ఎస్తేరు ఒక అనాథ పిల్ల. ఆ అనాథ పిల్లని మొర్దుకై తన పెదనాన్న పెంచుకోవడానికి తీసుకెళ్లాడు. ఈ పెదనాన్న పెంచుకోకుండా తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ చెప్పేశాడు? ఆ యొక్క రాజుల ప్యాలెస్ లోకి పంపించేశాడు. ఆ అమ్మాయి అనుకొని ఉండొచ్చు, చిచ్చి ఎట్లా నన్ను పక్కన వదిలేస్తే పోయేది మా పెద్దనాన్న, నన్ను తీసుకొచ్చి ఇప్పుడు రాజుల దగ్గర వదిలేసేసాడు ఏంటి అసలుకి అని చెప్పేసి. కానీ తను ఒక మహారాణి అయిపోతుందన్న విషయం తనకి తెలుసా? తెలియదు. కాబట్టి దేవుడు ఏంటి ఈ పెద్దనాన్న నన్ను ఇలా హింస పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అమ్మాయి తిట్టుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఎస్తేరును మహారాణిని చేయటానికి మొర్దుకైని పంపించాడు తన జీవితంలోకి. కాబట్టి ఒక్కొక్కల జీవితంలోకి గాయపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకొని మౌనంగా దేవుని దగ్గర ప్రార్థించుకున్నాం. ఆయన ఖచ్చితంగా మనందరినీ హెచ్చింపజేసి ఇదిగో ఈరోజు ఈ దినాల్లో చివరి దినాల్లో ఉన్నామని గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీకు తెలుసు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనంలో ఒక వచనం చూపించి ముగిస్తాను చూడండి. చివరి దినాల్లో రాకడ సమయాల్లో ఎలాంటి మనుషులు ప్రపంచంలోకి వచ్చేస్తారనేది చూడండి. 24వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా. నీ రాకడకు నువ్వు మళ్ళీ వస్తానంటున్నావు కదా, మమ్మల్ని అందరినీ తీసుకెళ్తానంటున్నావు, దానికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభువైన దేవుడు ఫస్ట్ మాట ఏం చెప్పారు చూడండి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే అర్థం ఏంటి? రాకడ సమయంలో ఏం జరుగుతాయి? ఎక్కువ
మోసాలు జరుగుతాయి. అలా వచ్చింది అంటే అర్థం ఆయన రాకడికి చాలా మనం సమీపముగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపడి, అంటే ఒకప్పుడైతే మోసపరచడం అంటే ఎక్కడో పేపర్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో న్యూస్ ఛానల్లో అరే ఎవరో మోసం చేశారంట, అంత పెద్ద మోసమా, ఎలా జరిగిందండి అసలు, వీళ్ళకి ఎలా తెలియలేదు వాళ్ళకి ఎలా తెలియలేదు అని ఏదో వార్తలు చూసుకునేవాళ్ళు ఒకప్పుడు కాలాల్లో. కానీ ఇప్పుడు మోసపరిచే వాళ్ళు ఎక్కడున్నాం, అంతా మన పక్కనే మోసపరిచే వాళ్ళని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం రాకడకు అతి సమీపంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మనల్ని ఇంకా హెచ్చింప చేయాలనుకుంటున్నాడు కాబట్టి మనల్ని గాయపరిచే వాళ్ళని కూడా దేవుడే అనుమతిస్తున్నాడు. ఇది ఆయన చిత్తం కాబట్టి ఇప్పుడు మనకి ఆయన చిత్తం అయ్యాక మనం ఏం చేయగలుగుతామా? ఇది ఈయన చిత్తమే అన్న తర్వాత ఇంకా ఇది దేవుడే నీ జీవితంలోకి కష్టాన్ని పంపిస్తున్నాను అన్న తర్వాత మనం ఏమైనా చేయగలమా వ్యతిరేకంగా ఆయనకి? మనం ఏం చేసినా అది వృధా అయిపోతుంది. కాబట్టి ఇది దేవుని చిత్తం అని కనుక మనం తీసుకోగలిగితే ప్రతి విషయం కూడా సంతోషంగా సమాధానంగా ఈ సంవత్సరం ముందుకు సాగాలని కోరుకుంటూ, అద్భుతమైనటువంటి ఆనందమైన సంవత్సరంలోకి మరలా ప్రవేశించాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.